Hello everyone, I'm Dr. Swati, pediatrician from Venkateshwara Hospital. సో కాంప్లిమెంటరీ ఫుడ్ అంటే వీనింగ్ ప్రాసెస్ అనేది చిల్డ్రన్లో చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీనింగ్ అంటే ఏంటి? మదర్ మిల్క్తో పాటు మనం బేబీకి సాలిడ్ ఫుడ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసే టైంని వీనింగ్ అంటారు. దీంట్లో కాంప్లిమెంటరీ ఫుడ్స్ మనం ఏమేమి ఇవ్వచ్చు అని చాలామంది పేరెంట్స్ రొటీన్గా అడిగే క్వశ్చన్స్ మనం రొటీన్ ఓపీలో వింటూనే ఉంటాము. సో ఈ వీనింగ్ పీరియడ్ ఫ్రమ్ మదర్ మిల్క్ నుంచి మనం తినే ఫుడ్ ఐటమ్స్ వరకు చాలా గ్యాప్ ఉంటుంది. సో ఈ న్యూట్రిషనల్ గ్యాప్ అనేది ఫిల్ చేయాలి. ఈ న్యూట్రిషనల్ గ్యాప్ ఫిల్ చేయాలి అంటే మనం ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఇవ్వాలి అనేది తెలుసుకుందాం. రొటీన్గా ఫ్రూట్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అందులో బనానా, బాయిల్డ్ యాపిల్ కానీ పియర్స్ కానీ స్టార్ట్ చేయొచ్చు. వెజిటేబుల్స్లో కూడా బాయిల్డ్ క్యారెట్, బీట్రూట్, స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా బాయిల్ చేసి ప్యూరీలాగా చేసి తినిపివ్వచ్చు. తర్వాత దాల్ వాటర్ ప్లస్ పారిజ్ అంటే సీరియల్స్లో పారిజ్ లైక్ రాగి పారిజ్ ఆర్ మిల్లెట్స్ పారిజ్ లాగా చేసి కూడా తాపేయచ్చు. సో అన్ని ప్రపోర్షన్స్ ఈక్వల్గా ఉండాలి. ఒక ఫ్రూట్ ఉండాలి, ఒక వెజిటేబుల్ ఉండాలి, ఒక సీరియల్ ఉండాలి. అలా మనం డైట్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఈచ్ ఐటమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక 3 days మనం అబ్జర్వ్ చేయాలి. ఆ బేబీకి ఆ ఫుడ్ సెట్ అవుతుందా లేదా అనేది. అవాయిడ్ 2 to 3 food items introducing at one time. ఒక్కొక్క ఫుడ్ ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 2 to 3 days you need to monitor whether it is easily digestible for that baby or not. So most important thing, no salt or no sugar, no outside food, no honey introduced, no honey initial days, and most important thing, you can add ghee to the dal water and also rice and protein powder can be made by mixing all cereals, dals and fried roast. అంటే మన ఉగ్గు, మన ఇంట్లో పాతకాలంలో చేసేది ఉగ్గు అనేది మోస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్. అన్ని రకాల పప్పులు యూ కెన్ డ్రై అండ్ మేక్ ఇట్ పౌడర్, బాయిల్ అండ్ సర్వ్ విత్ ఘీ. సో చిల్డ్రన్ షుడ్ బి గివెన్ దిస్ కాంప్లిమెంటరీ ఫుడ్స్ ఫ్రమ్ వెన్ యూ ఆర్ స్టాపింగ్ బ్రెస్ట్ మిల్క్ అండ్ కంటిన్యూయింగ్ టు 1 year of age. సో ఈ బ్రిడ్జ్ గ్యాప్ అనేది వెరీ ఇంపార్టెంట్. అడిక్వేట్ న్యూట్రియంట్స్ ఇస్తేనే మనం బేబీ అడిక్వేట్ గ్రోత్ ఉంటుంది. థ్యాంక్ యూ.